నిన్ననైతే ఇటుక రెడీ చేసిన కదా, కవర్ కప్పినా. నిన్న వర్షం వచ్చిందనేసి 1 గంటకు పని బంద్ చేసిన. 5:30కి అయితే వర్షం ఫుల్ ఉన్నది. మరి ఇటుక ఉన్నదా లేదా తెలియదు. కవర్ అయితే కప్పెట్టి ఇప్పుడైతే కవర్ తీస్తున్నా. ఇట్లా కడితే మొత్తం ఖరాబ్ అయిపోతుందని కవరు కప్పి గాలి పోకుండా ఇక ఈ రాళ్ళు అయితే పెట్టినాము. ఈ రాళ్ళు గాలికి పోకుండా అనేది రాళ్ళు పెట్టినాము. గాలి వస్తే మళ్ళీ కవర్ వెళ్ళిపోతే ఇటుకంత ఖరాబ్ అయిపోతుంది. కొద్దిగా బాగానే ఉన్నట్టున్నది, కొంచెం ఇంకా మెత్తగానే ఉన్నది. ఎండ కొడితే బాగా ఆరుతుంది. ఇలా వర్షం పడకపోతే ఈ పాటికి మంచి ఇట్లా కదిలిస్తే ఇటంగా వస్తుంది. ఇప్పుడైతే రాదు. మేము చేసే పని గిట్టంగా ఇది జస్ట్ విధంగా వర్షం పడ్డదంటే పని నడవదు. ఇక చేసిన తర్వాత ఇటంగా వర్షం వచ్చిందంటే వేస్ట్ అయిపోతుంది. మెట్టలు ఇటంగా కంకర, డస్ట్, సిమెంట్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. ఈ విధంగా ఉంటుంది ఇక పని అయితే. ఇక వాన వస్తే మాత్రం పని నడవదు. మాకు ఎండ కొట్టినప్పుడే పని నడుస్తుంది అన్నట్టు. వర్షం పడ్డా కానీ మెటీరియల్ అన్నీ కొనుక్కొచ్చేదే కాబట్టి అంతా వేస్ట్, ఖరాబ్ అయిపోతుంది అన్నట్టు చేసే కష్టము. ఇది మూలలు పోయినా ఇటుక కొద్దిగా వాన వచ్చి కొట్టుకపోయినా కానీ సూరు చేసేసి మెత్తగా చేసేసి మళ్ళీ మేము చేసే మెటీరియల్ కలుపుకున్నాం. సిమెంట్ ఎక్కువ వేసి కలిపినా కానీ స్టాండర్డ్ అయితే రాదండి. ఇదైతే ఇసుకనైతే ఏదైనా మళ్ళీ మంచిదంటే కలిపితే స్టాండర్డ్ ఉండదు అన్నట్టు, పక్కకి తీసేయవలసిందే. ఇదైతే ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. పనికి రాదు. వర్షాలు వచ్చి అన్నీ వేస్ట్ అయిపోతుంది. పనికి రాదు ఈ మెటీరియల్ అయితే. వానకు దర్శనం అయితే ఖరాబ్ అయిపోతుందండి, వేస్ట్ అవుతుంది. ఇట్లా ఉంటుంది అన్నట్టు మేము చేసే పని అయితే. మీకు ఎవరికన్నా తెలిసిన వాళ్ళు ఈ పని చేసిన వాళ్ళ గురించి తెలిస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ అయితే చేయండి. సరేనా? ఓకే మరి, బాయ్, ఉంటా.